హాయ్ అండి, నమస్తే అందరికీ. బాగున్నారా? నేనైతే బాగున్నాను. సో ఇదైతే పిల్లల కోసమని పిల్లలు అడిగారు పిజ్జా చేయమని. సో అయితే నేను 2 కప్పులు గోధుమ పిండికి ఇట్లా అయితే 1 కప్పు పెరుగు, దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం షుగరు, కొంచెం సోడా పౌడరు మిక్స్ చేసుకున్నాను అనమాట అందులో వేసుకొని. సో నేనైతే వెజ్ పిజ్జా చేయాలనుకున్నాను. సో మొత్తం ఇలా కలుపుకొనేసి ముద్దగా అయితే చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో ఇది నానేటప్పటికి మనము వెజిటేబుల్స్ అయితే ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. సో వెజిటేబుల్స్ కావాల్సినవి అయితే నేను వెజ్ పిజ్జా చేస్తున్నాను కాబట్టి అందులోకి కార్న్, క్యాప్సికమ్ వేసాను అనమాట, ఆనియన్, టమోటో. ఇదైతే పిజ్జా సాసు, ఇది దొరుకుతుంది ఆన్లైన్లో, మనం ఆర్డర్ చేసుకున్నామంటే. చీజ్ అనమాట, చీజ్. ఇది వైట్ సాస్ అనమాట. సో ఇది ఎగ్గు, కొంచెం పాలు, కొంచెం ఆయిల్, అట్లా నిమ్మరసము మిక్స్ చేసుకొని దాన్ని అయితే మిక్సీ పట్టుకోవాలి. సో ఒక్కసారిగా ఇలా అయితే తిక్కగా రాదండి. దాన్ని కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ వేస్తూ ఉంటే కొంచెం తిక్కగా వస్తుంది. బాగానే వచ్చిందనమాట. నేను కూడా అది యూట్యూబ్లో చూసి చేశాను. సో అయితే మీ పిండి అయితే నానిపోయిందండి. అదైతే నేను చపాతీ చేసుకుని పెట్టుకున్నాం కదా 15 మినిట్స్. ఇప్పుడైతే తీసుకుని మనము చపాతీలాగా రుద్దుకోవాలి. కొంచెం పెద్ద సైజు చపాతీలాగా రుద్దుకొనేసి కొంచెం మందంగా కూడా రుద్దుకునేస్తే బాగుంటుంది అనమాట. పిజ్జా చేయడానికి బాగుంటుంది. సో నేనైతే ఇలా ఆయిల్ కాకుండా పిండితో చపాతీలాగా రుద్దుకొనేసి కొంచెం మందంగా రుద్దుకొనేసి తీసుకున్నాను అనమాట. సో అదైతే ఇంకా దాన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలనేసి ఒక ప్లేట్కి అయితే నెయ్యి అప్లై చేసుకునేసి అదైతే నేను చేసుకున్న చపాతీని ఆ ప్లేట్లో పెట్టేసి దానికైతే ఫోర్క్తో అట్లా స్మాల్ హోల్స్ లాగా పెట్టేసి అయితే దీనికి మనకు కావాల్సినట్టు ఏంటంటే ఫస్ట్ మనము పిజ్జా సాస్ తీసుకున్నాం కదా, ఆ పిజ్జా సాసు, ఆ వైట్ సాస్ అనమాట, 2 తీసుకుని ఆ చపాతీకి అయితే అలా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఆ 2 మిక్స్ చేసి అప్లై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్ని అయితే పిజ్జా మీద అలా అలా అక్కడ ఒకటైనా వేసుకోవచ్చు. మనము చికెన్ అయినా చేసుకోవచ్చు, ఇట్లా వెజ్ చికెన్ తినకుండా వాళ్ళు వెజ్ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేసుకున్నాను అనమాట. ఆనియన్, టమోటో, ఇంకా క్యాప్సికము, మిగతా కార్న్ అనమాట. సో అవన్నీ మిక్స్ చేసుకొనేసి నేనైతే పిజ్జా చేయడానికి ప్రిపేర్ అయిపోయాను. సో మీరు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా చేయాలనుకుంటే చేసేయచ్చు ఇంట్లో, ఈజీనే అండి, కానీ బాగా వస్తుంది. పిజ్జా సాస్ అందుకు ఉండాలి. సో ఒక బానియన్ పెట్టుకొని నేనైతే గోళంలో పెట్టుకొని ఆ గోళంలో ఒక స్టాండ్ లాగా పెట్టి ఈ ప్లేట్ని ఆ గోళంలో పెట్టానమాట. సో అలా అనమాట. వేడి అయిపోయిన తర్వాత ఇలా అయితే పిజ్జా అయిపోయింది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి. నేను అసలు ఫస్ట్ టైం చేశాను పిజ్జా, చాలా బాగా వచ్చింది. యూట్యూబ్లో చూసే చేశాను, అలానే ఫాలో అయ్యాను. చాలా బాగా వచ్చింది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. అమ్మ థ్యాంక్ యూ అమ్మ అని చెప్పారన్నమాట.